ఉత్తరాపల్లి ఎంపీయూపీ పాఠశాలలో మెగా పీటీఎం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పలరాజు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సహకారంతో తల్లిదండ్రులు పిల్లలను మంచి పట్ల ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలకి, గ్రామానికి ఆహ్లాదకరమైన, సంతోషకరమైన ఒక మంచి శత్రువ వాతావరణం నెలకొల్పడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే మన ప్రభుత్వ పాఠశాల ద్వారా ఉచిత నాణ్యమైన అందించడంతో పాటు ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా తల్లికి వందన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం, నెలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రతి వారం ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. మన 20 పథకాలు అమలు జరుగుతాయి. అయితే మన పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 21 మందిలో 12 మంది A+, మిగతా వాళ్ళు ఏ గ్రేడ్లోను, B ప్లస్లోనూ ఉన్నారు. ఏ గ్రేడ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ అదే గ్రేడ్లో కొనసాగించడానికి కృషి చేస్తున్నాం. మీ మిగతా గ్రేడ్లో ఉన్నవాళ్ళు ఏ గ్రేడ్ A+ వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు వచ్చేటప్పుడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా విద్యార్థి ఏదైనా సబ్జెక్టులో వెనకబడినట్లయితే ఆ సబ్జెక్టులో ఎందుకు వెనకబడ్డారో గైడ్ చేసి ఆ సబ్జెక్టుతో పాటు మిగతా సబ్జెక్టులో కూడా ముందుండేటట్లు కృషి చేస్తామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అయితే మన పిల్లలు అభివృద్ధి చెందాలంటే కొన్ని మన నియమాలు కూడా తప్పనిసరి పాటించాలి. పిల్లలు మన స్కూల్ నుంచి ఇంటికి రాగానే ముందు యూనిఫామ్ ఇప్పించిన తర్వాత స్నానం చేయించండి. కొంతసేపు వాళ్ళతో సంభాషించండి. ఫ్రీగా ఉంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫాదర్ కానీ ఏమైనా చెప్పగలుగుతారు. అలాగే హోంవర్క్ ఏమి ఇచ్చారో అడిగి తెలుసుకోండి. ఇంకేమైనా స్కూల్లో విషయాలు అడిగి తెలుసుకోండి. తర్వాత కొంతసేపు ఆట మీద ఇవ్వండి ఆడుకోవడానికి. తర్వాత ఇతరులతో వాళ్ళని ఎప్పుడూ కంపేర్ చేయడం చాలా ప్రమాదకరం. వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంపొందడానికి ప్రేరణ కలిగించండి. అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు, జోకులు చెప్తే వాళ్ళు ఉత్తేజంగా ఉంటారు.
అలాగే పిల్లలందరికీ ఇంటి దగ్గర కూడా పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వండి. ఎందుకంటే రేపు వాళ్ళే రేపు పౌరులు కాబట్టి జంక్ ఫుడ్స్కి అలవాటు చేయకండి. సాధ్యమైనంత వరకు నూడిల్స్ కానీ చాలాన్ని కురుకురు ప్యాకెట్స్ అయితే తింటుంది అలాంటివి ఇవ్వకండి. ఆరోగ్యం దెబ్బతింటుంది.